ఊదరగొట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మొత్తం అబద్ధాలతో, ఈ అబద్ధాలు అని ప్రజలకు తెలుసని ఆయన చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. అయినప్పటికీ చెప్పిందే 10 సార్లు చెప్పి ఎక్కడో ఒక చోట నమ్మకపోతారా, లేదా ఆశ ఉండకపోతుంది, మనిషి అన్నాక ఆశ సహజం కదా, గతం మర్చిపోకపోతారా అనే అత్యాశతో దురాశతో మళ్ళీ ఒకసారి గతంలో తను చేసిన ఏ నాటకం అయితే ఉందో దాన్ని ఇంకోసారి ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు పక్కన కూటమి బలం అనేది ఒకటి యాడ్ అయింది కాబట్టి దాంతో మరింత బలంగా ఓదరగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరోవైపు మాకు సంబంధించినంతవరకు మేము ముందు నుంచే అన్నట్టు మా మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే చేయగలమో అది మాత్రమే 19లో చెప్పి దానికంటే ఎక్కువ చేసినప్పటికీ అలాంటి వెసులుబాటు ఉన్నంతసేపు ఎలాగో చేస్తామని మరి హామీ ఎలాగో ఉంది. కానీ 2019-24 మధ్య ఏ కార్యక్రమాలు అయితే టేకప్ చేశామో వాటిని కొనసాగించడం, ఎందుకంటే అవన్నీ కూడా పేదల జీవితాల్లో మంచి మార్పు, పెనుమార్పు దారి తీస్తున్నందువల్ల, గట్టిగా పునాదులు బలంగా పడినందువల్ల ఇవి కంటిన్యూ చేస్తే వచ్చే 5-10 ఏళ్లలో మొత్తం రాష్ట్రం స్వరూపమే మారిపోయి ఒక అభివృద్ధిలో, సంక్షేమంలో, అలాగే మొత్తంగా ఒక అభ్యుదయకరమైన సమాజం దిశగా అడుగులు వేసే రకంగా మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. అది మీరు గమనిస్తే అందుకే అదేదో సొల్లు హామీలు లేదా అందరం తాయిలాలని పిలుచుకునేవి ఏదో ఒకటి 10, 4 అవతల వాడు 2 అన్నాడు కదా మనం 4 చేద్దామనే పోటీకి పోకుండా, అదొక వేలం పాటలో అన్నట్టు నేను 1 ఇస్తానంటే లేదు నేను 2 ఇస్తానని పోకుండా, పోటీకి పోకుండా పూర్తిగా నేల మీద నిలబడి ఓ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఓ బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోను మొన్న రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితిని మొత్తం బేరీజ్ వేసుకొని చేయగలిగిన దాంట్లో బెస్ట్ పాజిబుల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టాం. వాటిని అమలు చేయడం అనేది ఒక గ్యారంటీ కూడా అసలు అవసరం లేదు. ఆయన గ్యారంటీ అనేది అది చెప్పనవసరం లేకుండానే అమలు చేయగలిగినవి చెప్పడంలోనే, ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మినీ మహానాడు అంటే ఒక 6 నెలల క్రితమో 7 నెలల క్రితమో మొదలుపెట్టింది. ఒక 6 పాయింట్స్ కింద పెట్టేసి, ప్యాకేజ్ 6 కిందనో ఏదో పెట్టేసి సూపర్ 6 అనే పేరుతో అనౌన్స్ చేసేసింది. సహజంగానే అబద్ధం ఎప్పుడు అందంగా ఉంటుంది. దానికి మరింత అందమైన ఇవి క్రియేట్ చేసి ఇవన్నీ మేము గ్యారంటీగా ఇస్తామని చెప్తున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా ఏ పార్టీ అయినా అయితే దాంతో పోటీకి పడకపోతే ఏమవుతుందో ప్రజలు అటు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలే. ఎందుకంటే తెలుసు, ఉన్న పరిస్థితి తెలుసు. ఆర్థిక సంక్షోభం, కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా కోలుకుంటోంది. మన రాష్ట్రం మినహాయింపు కాదు. అందులోనూ కోవిడ్ ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు వదలకుండా కొనసాగించాం. అలాగే అభివృద్ధి ఎక్కడా ఆగలేదు. అసెట్స్ క్రియేషన్ జరిగింది. మొత్తం రాష్ట్రంలో అన్ని పరిపాలనా సంస్కరణల దగ్గర నుంచి, అభివృద్ధి పథకాల దగ్గర నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుంచి, కొత్త ప్రాజెక్టుల వరకు అన్నీ కూడా ఏది ఆగకుండా శరవేగంగా కొన్ని ముగిసే దశలో అవి ఫైనల్ స్టేజ్లోకి వచ్చాయి. అది కంటిన్యూ చేస్తూనే వస్తున్నాం. బహుశా ఇది ఇలాంటి అరుదైన దృశ్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా చంద్రబాబుకు సంబంధించి ఆయన అబద్ధాలు కానీ, ఆయన తప్పుడు భాష్యాలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి.
జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న దాన్ని చూసే ఇట్లయితే ఈ రాష్ట్రం ఆయన కానీ ఆయన్ని సపోర్ట్ చేస్తున్న ఆ ఎల్లో మీడియా కానీ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఈరోజు దానికి రెండింతలు ఇంకా దానికి మించి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎక్స్ప్లెయిన్ చేశారు, తర్వాత కూడా చెప్తున్నాం. మేము చేస్తున్న ప్రధానమైన అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలన్నీ కలిపితే 70,000 కోట్లు అయితే దానికి ఇంకొక 80,000 కోట్లు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన వాటిని అమలు చేస్తే స్పెండ్ చేయాల్సి వస్తుంది. దాని మీద ఇప్పుడు మేనిఫెస్టోలో ఇంకా పెంచినట్టున్నారు, ఇంకా కొన్ని ఎడాపెడా ఎలాగో ఇవ్వనివి కదా, ఏమున్నాయి అమలు చేయం కదా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పెంచుతూ పోయినట్టుంది. అవి కలిపితే ఇంకో 20,000 కోట్లు పెరగొచ్చాము. అంటే 70,000 80,000 కోట్లు కాస్త అది 1,00,000 కోట్లు కావచ్చాము. సో ఆ లెక్కన ఆ రోజు మేము అనుకున్న 1,50,000 కోట్లు లేదా ఒక 20,000 కలిపితే 1,70,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు, నీ బడ్జెటే లేనప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు అని అంటే దానికి ఆదాయం లేదు. ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది, 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారని రోజు ఊదరగొడుతున్నారు. నిజంగా 14 లక్షల కోట్ల అప్పు వేయింటే అది కరెక్ట్ కాదని ఆయనకు తెలుసు, కాదని మేము చెప్తూనే ఉన్నాం. మరి ఇంత అప్పులో ఉన్నది నువ్వు వచ్చి నువ్వు ఇవన్నీ ఎట్లా అమలు చేస్తావు? దానికి ఆన్సర్ లేదు. ఎలాగో అమలు చేసే ఆలోచన లేనప్పుడు ఏముందని నువ్వు ఎడాపెడా చెప్తూ పోయిన అబద్ధాలు నమ్మి ఎవరైనా ఓటు వేస్తే ఆ తర్వాత ఆయన విశ్వరూపం ఎట్లుంటుంది, చంద్రబాబు పాలన ఎలా ఉంటుంది అనే వాటికి కూడా ఎక్కువ వెనక్కు తిరిగి చూడనవకుండా అవసరం లేకుండానే 14-19 మధ్య రాష్ట్రానికి 10 జన్మలు కూడా మర్చిపోలేనంత చేదు అనుభవం మిగిల్చారు చంద్రబాబు నాయుడు. 14-19 మధ్య చూస్తే అది ఇంకా ఎవరు మర్చిపోలే. అయినా సరే ఆయన ఆ రోజు ఏమి చెప్పినా ఏమి అమలుకు చేయలేదనే విషయం అందరికీ తెలుసు. ఉదాహరణకు రైతు రుణమాఫీ 87,000 కోట్ల పైన అయ్యేది, 5 ఏళ్ళు ముగిసే టైంకు 13,000 కోట్ల నుంచి 15,000 కోట్లు ఎంతో అంతవరకే అంచెలంచెలుగా. ఈలోగా దానికి మించిన వడ్డీల రూపంలో రైతులు మునిగినారు. ఈయన మాట నమ్మి రుణమాఫీ అంటే అది రుణం తిరిగి చెల్లించవద్దు, మీరు ఎవరు కట్టొద్దు నేనున్నానని చెప్పినందువల్ల, కట్టనందువల్ల పీనల్ ఇంట్రెస్ట్లు పడి అది కొన్ని వేల కోట్లు దాదాపు ఇంత అయింటుందేమో తెలిసి, సున్నా వడ్డీ అప్లై కాలేదు, పీనల్ ఇంట్రెస్ట్లు పడినాయి. అంతా చేస్తే ఈయన ఇచ్చింది ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చాడు. ఆ తర్వాత పెట్టిన షరతులు మీ అందరికి గుర్తుంటాయి. వడపోత ప్రకటనల్లో ఏమో బంగారం రుణాలు కూడా ఇస్తానని, మీ బంగారం మీకు ఇంటికి తిరిగి వస్తుందన్న పెద్ద మనిషి ఆఖరికి వచ్చేసరికి అవన్నీ తీసేసి దానికి ఎక్కడ లేని ప్రపంచంలో లేని షరతులు అన్నీ పెట్టి ఆఖరికి ఇచ్చింది ఎంత 13,000 14,000 కోట్లు. నిజంగా అది రాకపోతే, ఈయన అది అనౌన్స్ చేయకపోతే రైతులు వాళ్ళ లోన్ వాళ్ళు సరిగా కట్టుకొని ఉండేవాళ్ళు. దానివల్ల సున్నా వడ్డీ అప్లై అయ్యేది, మిగులు ఉండేది. ఇప్పుడు ఏమైందా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన రుణమాఫీ ఆ 15,000 కోట్లతో ఉంటే బహుశా ఆ సున్నా వడ్డీ దీనికి సంబంధించిన కాంపెన్సేషన్ ఏమైనా వస్తే వచ్చిందేమో. ఇంకా డ్వాక్రా వాళ్ళైతే మరీ నేను, ఎందుకంటే వాళ్ళకేమి ఇవ్వలే. వాళ్ళది అప్పట్లో 14,000 కోట్లు ఎంతో ఉంటే అది మొత్తం రుణమాఫీ ఎవరు కట్టొద్దమ్మా అన్నాడు, పట్టించుకోలే. అది మేము వచ్చేసరికి 26,000 కోట్లు అయింది. ఈలోగా డ్వాక్రా మహిళా సంఘాలే ఎత్తిపోయాయి మొత్తం, ఎప్పుడు లేనంతగా ఎన్పిఏలు అయినాయి. అవి సున్నా వడ్డీ ఎగిరిపోయింది, అసలు ఇవ్వలే, సున్నా వడ్డీ ఇవ్వలేదు. పైగా మీరు మర్చిపోండి నేను కడతాననేది అది కట్టలేదు. ఆఖరికి ఆ 26,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా సొల్లు హామీలు ఇవ్వలేదు. ఆయన ఒకటే చెప్పారు, నేను 4 దఫాల్లో అదే క్లియర్ చేస్తాం ఆ 26,000 కోట్లు అన్నాడు. అంతవరకు మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి, అది మీకే డైరెక్ట్ ఇస్తా అన్నాడు, పూర్తి చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీ అమలు కానందువల్ల ఏదో వస్తుందనుకునేది రాకపోతే ఒక దెబ్బ అయితే, ఆ హామీ నమ్ముకొని ఏదో తమ బతుకులు తాము బతుకుంటే వాళ్ళకు వస్తున్నది కూడా పొయ్యి,
దాని మీద పైగా అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం అంటే అది గోడ దెబ్బ చెంప దెబ్బ అంటారు కదా, 2 దెబ్బలు. ఆయన హామీని నమ్మితే ఏమవుతుంది అంటే కొంప కొల్లేరవుతుంది, బతుకులు దివాలా తీస్తాయి. మన మానాన మనం వెళ్తే మన పని మనం చేసుకుంటాం, ప్లానింగ్ ఉంటుంది, దీన్ని ఇట్లా తీరుద్దామంటాం. అంతే. ఇస్తామని ఎవడు పొరపాటున కూడా కట్టొద్దు నేను ఇస్తానంటే సహజంగానే దాన్ని నమ్ముకొని వెయిట్ చేయడం ద్వారా ఎంత దెబ్బ తగులుతుంది అనేది మన రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళకు, ఎవరైతే అర్హులైన వర్గాల వాళ్ళకు వాళ్ళందరికీ కూడా ఇది అనుభవం అయింది. ఉదాహరణకు ఇప్పుడే నేను ఈరోజు చూస్తూ మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో గురించి చూసిన, ఈయన ఏం చేసినాడా అని చూస్తే ఇది చూడండి. ఈరోజు హామీలు సూపర్ 6 అని అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే నాకు గుర్తొచ్చా. ఇవి ఎక్కడ కూడా మీరు అర్హత ఏంటనే చెప్పడు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఈ 3,000 నిరుద్యోగ భృతి అసలు నిరుద్యోగులు ఎవరు, ఏ బేసిస్ మీద చూస్తావు, నిరుద్యోగ అర్హత ఏమి పెడతావు, 3,000 అందరికీ ఇస్తావా? జనరల్గా సహజంగా ఏమనుకుంటారు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మేము నిరుద్యోగం కింద 3,000 వస్తుంది అంటారు. అలాగే కింద ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. ఏ రైతులకు తెలియదు. సరే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్కూళ్ళకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా గదిలాడు, ప్రతి మహిళకు నెలకు 1,500. అంటే మహిళలందరూ అనుకోవడానికి అవకాశం ఉండేది. ఇంత వేగ్గా అందులో యువతకు చూస్తే, గతానుభవం చూస్తే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటే 14లో ఈయన ఏం చేశాడయ్యా అంటే 14లో అక్కడ మేలు కనీసం 1000 నుంచి 2,000 వరకు అన్నాడు. సరే, ఎంతో ఇస్తారులే అని అనుకుంటే 14లో వచ్చినప్పటి నుంచి దాన్ని మర్చిపోయి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒకటే నిలదీసి ఇది చేస్తే మధ్యలో అసలు నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని చెప్పి వాళ్ళ మంత్రి అచ్చెన్నాయుడు, ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన చెప్పి ఆ తర్వాత కూడా తప్పదు, ఇది చాలా మనం అందరికీ మేము చేసిన ప్రచారం, వైఎస్ఆర్సీపీ చేసిన ప్రజలందరికీ తెలిసి దీనివల్ల ఇదవుతుంది అనుకొని ఇంకా ఆ తర్వాత పెట్టిన వడపోసుకుంటూ వస్తే 1,000 మందికి పైగా ఉంటే వాళ్ళు వడపోస్తూ ఫస్ట్ 10th ఇంటర్పై ఎలిజిబిలిటీ లేదు, తర్వాత డిగ్రీ పాస్ అయి ఉండాలా, తర్వాత దానికి సంబంధించినంత వరకు అని 12 లక్షల మందిని ఇంతమంది అర్హులని తెలిసి ఆఖరకు వాళ్ళది కేవైసీ అని ఏదో అది పెట్టి అవన్నీ చేసి ఆఖరికి ఎంతమందిని తీసుకొచ్చాడు, అది కూడా ఎన్నికలకు 3-4 నెలల ముందంటే 1,62,000 మందినేమో ఫైనలైజ్ చేశారు. దానికి కూడా ఫండ్ ఎంత పెట్టాడంటే 40 కోట్లు తూతూ మంత్రంగా పెట్టాడు. అది కూడా నాకు తెలిసి ఎన్నికల వరకు అది వచ్చిందో లేదో కూడా నాకు అనుమానమే. 1,62,000 దాంట్లో కూడా ఇంకా ఎంతమందిని ఓడబోసాడో తెలియదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే 1000 నుంచి 2,000 కంటే ఏమనుకుంటారు ఎవరన్నా, ఏదో 10th క్లాస్కి 1000, 1,500, 2,000 అనుకుంటారు. ఎక్కడ కండిషన్ సప్లై అనేది కదా మన డిస్క్లైమర్ లేకుండా మోసం చేసే ప్రైవేటు వ్యాపారి ఎట్లయితే కనీసం సన్న లెటర్స్తో చదవలేనంత లెటర్స్తో కింద పెట్టింటాడు, భూతద్దం పెట్టుకొని చూసేస్తే చిన్న స్టార్ పెట్టి ఎక్కడో ఉంటుంది, వెతుక్కుంటే దొరుకుతుంది కండిషన్ సప్లై అనే దాంట్లో. ఈయనకు అది కూడా ఉండదు. అసలు అర్హులకనే మాట కూడా అన్నాడు. ఎందుకంటే ఎలాగో ఇచ్చేది కాదు, మొత్తం కొట్టు దాని కింద కొట్టేస్తే అదే సరిపోతుంది. మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికైనా రాసుకోమంటాడు. నమ్ముతారు, మోసపోతారు. ఇప్పుడు నమ్ముతారు, మోసపోతారని ఆయన అనుకుంటాడు. 14-19 మధ్య నేను యూత్కు సంబంధించే నేను చెప్పాను. యూత్కు సంబంధించి ఈయన చేసిన దాంట్లో ఎక్కడ నిరుద్యోగులు ఎంతమంది, ఆఖరికి నువ్వు ఇస్తానన్నది ఎన్నికలకు 4 నెలల ముందు 1,62,000 అయింది. దానికి కూడా వాళ్ళ నో యువర్ క్లయింట్ అని కేవైసీ ఇదేదో పెట్టేసి అది కూడా ఏం తేల్చకుండా ముగించగలిగింది. అంటే నువ్వు ఏ బాధ్యత నీకు లేదు, యు ఆర్ నాట్ ఆన్సరబుల్, రెస్పాన్సిబుల్ టు ఎనీథింగ్. నువ్వు చెప్పిన దానికి కూడా అనేది యాజ్ ఇఫ్ యూ హ్యావ్ రైట్ ఓవర్ ది స్టేట్, హక్కు ఉంది అన్నట్టు, ప్రజలదే బాధ్యత అయినట్టు నిన్ను ఎన్నుకోవడం అనేది. ఎన్నికలు వచ్చేసరికి హడావుడిగా ఏదో హామీలు పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ వాటిని చాప చుట్టేసి కట్టగట్టేసి పక్కన పడేయడం. మీరు అదే కాదు, ఎన్నికల ముందుకు వచ్చేసేది ఆ పుట్లో
రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తుండి 17లోనో ఎప్పుడో అనౌన్స్ చేశారు, మేము వస్తే 2000 చేస్తాం. పోనీ నీకు లేదు ఆలోచన, అప్పుడైనా ఇమ్మీడియట్ అరే ప్రతిపక్ష నాయకుడు అన్నారు కదా. 2018 తర్వాత అప్పుడు మొదలుపెట్టి ఆ తర్వాత జనవరిలోనో ఫిబ్రవరిలోనో 2000 అనేది అది చేసి అంటే 2 నెలలు ఇస్తాడు. నేను ఇచ్చాను కదా అంటాడు అప్పుడు వచ్చేసి. అలాగే రేషన్ కార్డుల పెంపు 5-6 నెలల క్రితం వరకు ఆయన వచ్చేంత వరకు 39 లక్షలే ఉన్నాయి, ఏది ఎన్నికలకు ముందు. కరెక్ట్ జనవరికో ఫిబ్రవరికో అప్పుడు పెంచాడు. 39 లక్షలది 50 లక్షలు 45 లక్షలు 50 లక్షలు జనవరి ఫిబ్రవరికి ఎట్లా అవుతాయి? అంతమంది ఎలిజిబిలిటీ ఎట్టుండే వాళ్ళు ఎట్లా వస్తారు? లేదు. ఆయన కండిషన్ సప్లైలో జగన్మోహన్ రెడ్డి గారేమో అర్హత ఉన్న వాళ్ళకు శాచురేషన్ బేసిస్ మీద జల్లెడబట్టి మరీ వెంటాడి ఇస్తే ఈయన జల్లెడబట్టి తీసేసే వాళ్ళని తీసేసి 1 కోటి మందికి 10 మందికో, 1 కోటి మంది 50 లక్షల మంది ఉంటే 100 మందికో 10 మందికో ఇట్లా ఇచ్చేసి ఇదిగో నేను ఇచ్చాను. అది కూడా ఎప్పుడు లాస్ట్ సీజన్ అయిపోయే టైంకు, సో దట్ నేను అన్నీ చేశానని చెప్పడానికి. ఇంత ఓపెన్గా బ్లాటెంట్గా బరి తెగించి కంటిన్యూస్గా నేను మోసం చేయగలను అనుకోవడంతో పాటు 2-3 సార్లు మోసం కూడా చేశాడు కాబట్టి మళ్ళీ ఆ ధీమా పోయినట్లే అనుకుంటే నాకు ఈరోజు ఇది కనిపించింది. ఎక్కడ 1 కోటి మందికి ఉపాధి అని. ఎప్పుడు ఇది? 1999లో. దీంట్లో కూడా ఉంది 5 ఏళ్లలో 35 లక్షల ఇళ్ళట. 99 ఇది ఈనాడులో బ్యానర్. అప్పుడు రామోజీరావు ఈయన తీసుకొచ్చి కూర్చోబెట్టినాడు, ఎన్టీఆర్ను పోటీ చేసి ఫస్ట్ ఎలక్షన్స్ 4 ఏళ్ళు ఎన్టీఆర్కి వచ్చిన పదవి తను అనుభవించి 99లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1 కోటి మందికి ఉపాధి 35 లక్షలకు ఇళ్ళు, 35 లక్షల ఇళ్ళు కట్టించాడా? ఈయన లెక్కలుగా చూస్తే ఈ వేళకు అసలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు 14-19 మధ్య ఈయన నేను కట్టించాను చేశానంటే నిజమైతే 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ కామన్ సెన్స్ కదా. ఈరోజు 66 లక్షల మంది పెన్షన్లు ఎందుకు ఉంటాయి నిజంగా ఇతను సరిగా చేస్తే? అంటే ఈయన చెప్పిన సూపర్ 6 అనేది 60,000 మందికో 6 లక్షల మందికో డిపెండింగ్ ఆన్ దాన్ని బట్టి పథకాన్ని బట్టి కొంతమందికి అప్లై చేసి తుత్తుతో చల్లేసి ఇదిగో నేను చేశానని చెప్తారు. ఈనాడులో బ్యానర్ హెడ్డింగ్లు వస్తాయి, జ్యోతిలో వస్తాయి, వాళ్ళ మీడియాలో వస్తుంది, చేసేసినట్టు చూపుతారు. అది ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత. ఈరోజు మళ్ళీ ఈ అబద్ధపు హామీలు ఎత్తుకొని వచ్చాడు. సేమ్ పెన్షన్లు 3,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంకో పక్క ఆయన ఆ రోజు అన్నది రాగానే చేసిండొచ్చు 3,000 రూపాయలు, కానీ ముందే చెప్పాడు దశల వారీ గారి. ఎందుకు? కష్టం అనేది తెలుసు కాబట్టి 2,000 నుంచి 3,000 ఖచ్చితంగా చేస్తూ వచ్చాడు. ఈరోజు మేనిఫెస్టోలో కూడా నేను గుర్తు చేస్తున్నా 3,000 నుంచి 3,500 ఏదో 2 విడతల్లో అని చెప్పొచ్చు. చాలామంది అదే సజెస్ట్ చేశాం. అది డేట్ చెప్పడం ఎందుకు 2 విడతల్లో అంటే, లేదు మనం చేయాలంటే నా అంచనా ప్రకారం ఇప్పుడున్న దాంట్లో అన్ని ఆర్థిక పరిస్థితులన్నీ చూసుకుంటే 28-29కి చేయగలమనేది ఆయన ఆలోచన. ఈయన రైడర్ ఏంటంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారిది అంటే కండిషన్ సప్లైలో ఒకటి అయితే ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి అనేది అదొక్కటి ఉంటుంది. వెసులుబాటు వస్తే ముందే చేసేస్తారు, వెసులుబాటు వస్తే దానికి ముందే చేస్తారు. వెసులుబాటు ఉంటే అది అవసరము, దానివల్ల పేదల జీవితాలు మరింత మెరుగవుతాయి, లేదా తాను మొదలుపెట్టిన పథకానికి కొనసాగింపుగాను అనుసంధానంగాను ఇది చేయాల్సి వస్తుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనుకుంటే కూడా ఏమాత్రం వెనుకాడకుండా దాన్ని చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా లక్షల కొల్లలు కనిపిస్తాయి. ఎడ్యుకేషన్కి సంబంధించి నాడు నేడు కింద అన్ని వేల కోట్లు పెట్టి 17,000 కోట్లు పెట్టి చేసిన, వైద్యంకు సంబంధించి ఆరోగ్యశ్రీ ఎక్స్పాండ్ చేయడంతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్ వాటి బాగోగులకు 17,000 కోట్లు పెట్టినా, ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ఇవి తీసుకొచ్చి కడుతున్నా. అలాగే 8వ క్లాసు వాళ్ళకు ట్యాబ్ ఇచ్చిన, లేదా బైలింగల్ టెక్స్ట్ బుక్స్ ఏదైనా సరే నేమ్ ఎనీథింగ్ అవన్నీ మేనిఫెస్టోలో లేవు. అమ్మఒడి కింద చెప్పిన 15,000 అది ఇచ్చేసి ఇంకేం నాకెందుకని చేతులు దులుపుకోవచ్చు. కానీ ఒక్కదానివల్ల ఉపయోగం ఉండదు, ఇవన్నీ చేస్తేనే దీని పర్పస్ సర్వ్ అవుతుంది అనుకుందలే ఇది చేస్తూ వచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం.
అలాగే ఇప్పుడు పెన్షన్ కూడా అప్పుడు ఇవ్వగలమని అనుకుంటున్నారు. అనుకోని విధంగా ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకొని మరింతగా ఆదాయం పెరిగితే మేబీ ముందు కూడా ఆయన చేయొచ్చు. దీనికి ఒకరు చెప్పాల్సిన అవసరంలా. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇప్పుడు రైతులకు ఇవ్వాలనుకున్న ఇది కానీ పేదలు అందులోనూ వృద్ధులు ఎవరైతే అశక్తులో వాళ్ళకిచ్చే దాంట్లో కానీ ఎంత చేసినా తక్కువే. ఆ వర్గాలను పైకి తీసుకురావడానికి వాళ్ళకు ఆదుకోవడానికి ఎందుకు సమాజం బాధ్యత అది. ఓన్లీ థింగ్ ఇది ఎంత అలవ్ చేస్తుంది మన పరిస్థితి అనేది చూసుకుంటున్నాడు. రైతులు వాళ్ళకు పూర్తి దే డిజర్వ్ ఎంతైనా. ఎందుకంటే వాళ్ళు డిపెండ్ అయ్యేదే రిస్కీ దీంట్లో ప్రకృతి మీద డిపెండ్ అయ్యి చేస్తున్న సాగు. అందుకే ఏం చేస్తున్నాం, ఆ సాగుకు సపోర్టింగ్ సిస్టమ్గా డెవలప్ చేయాల్సినవన్నీ చేశారు. అలాగే దానికి సంబంధించి ఏమొచ్చినా ఒక క్యాలెండర్ పెట్టుకొని వాళ్ళ బడ్జెట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి అది ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఆ సీజన్ ఎండ్ అయ్యేలాగానే ఇవ్వాలి. లేదా ధాన్యం సేకరణలో జిఎల్టీ ఛార్జెస్ కావచ్చు, గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి. ఇంకోరైతే దానికి గ్రాండ్గా అనౌన్స్ చేసి ఒక స్కీమ్ పెడతారు, బోనస్ కిందను. మేము కూడా చెప్పాము బోనస్ కింద అనౌన్స్ చేయొచ్చు కదా సార్, ఇది ఎవరికి అర్థం కాదు, తెలియదు. ఎందుకంటే క్వింటాల్కు 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా వస్తుంది అడిషనల్గా. దాన్ని 60 రూపాయల బోనస్ అని చెప్పి గ్రాండ్గా ప్రకటించుకోవచ్చు. కానీ ఆయన అట్లా చేయట్లా. మన బాధ్యత చేయగలిగిన చోట చేస్తామన్న చోట చేస్తూ వస్తున్నాం. ఇన్సెంటివ్ చేయాల్సిన చోట చేయాలని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ అందులో ట్యాబ్ లాంటివో ఇట్లాంటివో ఇవన్నీ కూడా ఈ సీజన్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ ఎలక్షన్లో కాదు. అది మన బాధ్యత. ప్రతిదీ మేనిఫెస్టో అనేది చేయగలిగినవి బ్రాడ్గా వాటి వల్ల ఆయా రంగాల్లో ఆయా సామాజిక వర్గాలకు ఒక విస్తృతమైంది, ఒక డెప్త్, ఒక ఆలోచన ఇంతవరకు మనకు సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తుందని అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానీ వాళ్ళు చేయాల్సినవి చేసుకుంటుంటారు. ఆ తర్వాత మిగిలిందంతా ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ, గవర్నమెంట్స్ డ్యూటీ అనుకునేది జగన్మోహన్ రెడ్డి గారి తత్వం. చంద్రబాబు నాయుడు గారిదేమో అసలు ప్రజలతో మనకేం సంబంధం, ఎన్నికలు వస్తే ఎడాపెడా హామీలు ఇచ్చేద్దాం, అందులో ఒక్కటే అమలు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేసినట్టు కనపడాలన్నా లాస్ట్ 4 నెలల్లో అందులో 5%, 10% చేసినట్టు కనిపించి మళ్ళీ ఎన్నికలకు మరిన్ని హామీలకు పోతాం. అంటే ఈ తత్వం ఏదంటే అసలు మోసగించబడడానికి ఎవరైనా ఉంటే కదా మనం మోసం చేయగలము. అందువల్ల అలాంటి వాళ్ళు అట్లే ఉండాలి, మనం మోసం చేస్తూనే ఉండాలి, అబద్ధాలు చెప్పి అబద్ధ హామీలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారి తత్వం. అందులో భాగంగానే ఇప్పుడు పెన్షన్లది కూడా అదే. మీరు ఈరోజు చూశారు, పెన్షన్లు 3,000 నుంచి 4,000 అన్నారు. నీ 3,000 కాదు, నువ్వు ఇచ్చిన 1,000 రూపాయలు వాటికి సంబంధించి నువ్వు ఇచ్చింది ఎన్నికల వరకు 2 నెలల క్రితం ముందు వరకు 19 ఎన్నికలు 2 నెలల ముందు వరకు కూడా నువ్వు ఇచ్చింది 1,000 రూపాయలే. ఆ 1,000 రూపాయలకు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళో, ఎన్ని నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళో, దానికోసం ఎంత తిప్పుకునేవాళ్ళో. నీ 1,000 రూపాయలు లేకపోయినా పర్లేదు, న్యూసెన్స్ అనుకునేకి జనమే తప్పుకునేట్టు మనం మీకు వీడియోలో కూడా చూపించాను ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో నెల తిరిగేసరికి ఆ పెన్షన్ల కోసం. అవి కూడా ఎంతమందికి ఇచ్చారు? తక్కువ మందికి ఇచ్చారు. కొన్ని ఇచ్చేది సరిగా ఇచ్చారా? వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా, ఆత్మాభిమానం దెబ్బతినకుండా వాళ్ళకి ఇచ్చారా? పెద్దవాళ్లకు అందరం వాళ్ళ ఆశీస్సులు కోరాలి. పెద్దవాళ్ళది సమాజానికంతా వాళ్ళ కష్టంతో సమాజాన్ని ఇంతవరకు తీసుకొచ్చిన ఆ పెద్దలు శ్రమ మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు శ్రమ చేయడానికి శక్తి కూడా లేని వాళ్ళు, సమాజం అండగా ఉండాల్సిన ఆ వృద్ధులను వాళ్ళతో ఆడుకున్నాడు. ఇప్పుడు ఆడుకుంటున్నాడు. పేరుకి ఇక్కడ 4,000 అన్నాడు. ఇంకో పక్క అవి వాళ్ళకు రావాల్సినవి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎట్లా గౌరవించాలా వాళ్ళను సమాజం అనుకుంటామో ఆ రకంగా వాలంటీర్లను పెట్టి ఇంటి దగ్గరికి ఫస్ట్కి వాళ్ళకి వెళ్ళి ఇచ్చి ఇంట్లో మన తల్లులను చూసుకున్నట్టు, మన తల్లిని చూసుకున్నట్టు అంత గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆ ఉన్న వ్యవస్థను దాన్ని అది తనకు చెడ్డ పేరు వస్తుంది, లేదంటే తన మంచి పేరు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది అని ఒక డమ్మీ దీన్ని పెట్టించి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇప్పించి ఆ నిమ్మగడ్డ రమేష్ తన ఏజెంట్ లాంటి నిమ్మగడ్డ రమేష్లతో, టీడీపీ ఏజెంట్ లాంటి కార్యకర్త లాంటి నిమ్మగడ్డ రమేష్ తదితరులతో అదే పనిగా ఒక సంస్థను పెట్టించి దాని మీద ఎడాపెడా లీగల్ బ్యాటిల్ చేసి సుప్రీంకోర్టుకు పోయి ఆ లాయర్లందరూ చంద్రబాబు పెట్టకపోతే వీళ్ళు పెట్టుకుంటారు ఆ రిటైర్డ్ ఆఫీసర్ల వల్ల.
వాలంటీర్లను వాళ్ళను వ్యవస్థను పక్కన పెట్టేంత వరకు తోసి, ఏది మన పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా అవి కాక చాలా సేవలు చేస్తున్నారు వాళ్ళు. మొత్తుకొని చెప్పాము, అయ్యా నువ్వు ఈ 2 నెలల్లోనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంది, చేసింటే ఇప్పటికే చేసింటారు కదా ఒకటి, ఇంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ అందుకున్న వాళ్ళు వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటారు కదా, నువ్వు వాళ్ళని ఎట్లా మారుస్తావు, వాళ్ళని కూడా వ్యవస్థలోంచి తప్పిస్తావా? ఈ 66 లక్షల మంది వృద్ధులను కానీ ఇతర బెనిఫిషరీస్ని కానీ అది నీ వల్ల అవుతుందా? అనవసరమైన ఇది సిస్టమ్ను చెడగొడుతున్నావు, మళ్ళీ నువ్వే ఆ పాపం చేసిన వాడు అవుతావు, జాగ్రత్త అని హెచ్చరించాం. అయినా సరే అది వాళ్ళని వాలంటరీ వ్యవస్థ వాళ్ళని పక్కన పెట్టేంతవరకు వదల్లా, వెంటబడేసి వాళ్ళని పక్కకు తప్పించినాక అర్థమైనట్టుంది ఇది ఎక్కడో కొడుతుంది అని. ఇమ్మీడియట్ ప్లేట్ మార్చి ఉన్న ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించుకోమని అట్లా మొదలుపెట్టారు. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయండి బ్యాంకులో కానీ ఫస్ట్ ఆదేశంలో ఇస్తే, లేదు సెక్రటేరియట్ల దగ్గర, ఎందుకంటే బ్యాంక్ బ్రాంచ్లు అన్నీ ఉండవు, సెక్రటేరియట్ దగ్గర ఇస్తాం, రాలేని వాళ్ళకు ఇళ్ల దగ్గరికి పంపుతామని గవర్నమెంట్ సిస్టమ్. అది కూడా ఇప్పుడు పొలిటికల్ కంట్రోల్లో ఉండేది కాదు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల్లో నడిచే సెటప్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు అనుకుంటే వాళ్ళను ఏజెంట్ల కింద వేసి వాళ్లకు బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్ళీ ఈసీ దగ్గరికి పోయి, ఈసారి వాళ్ళు ఖచ్చితంగా మీరు బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయండి అని చెప్పి మళ్ళీ ఆదేశం వచ్చేట్టు చేసి, అది వచ్చినాక ఇప్పుడు మళ్ళీ 4 ఖర్చుకొని ఇదేదో మనకు చుట్టుకునేట్టుందని, నో నేను కుదరదు బ్యాంకులో ఒప్పుకొని మళ్ళీ రచ్చ చేస్తున్నాను. నీకు అసలు అధికారంలోకి వచ్చే అర్హత కాదు, ఒక రాజకీయ పార్టీగా ఒక పోటీలో ఉండే అర్హత అన్నా ఉందా చంద్రబాబు నాయుడు కానీ ఆ తెలుగుదేశం పార్టీ కానీ? ఇంత చిల్లర వేషాలు ఎవరన్నా వేస్తారా ఒక పొలిటికల్ పార్టీ? ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ మెయిన్ ఏమంటాం కాంపిటేటర్ లాగానో అధికారంలోకి రావాలనుకున్న పార్టీ అయితే ఇదే ప్రజల జీవితాలతో ఆడుకునేది ఆట, అందులో వృద్ధుల జీవితాలతో ఆడుకునే ఆట. నీకు తెలియదా దాదాపు 20,000 దాకా సెక్రటేరియట్ ఉంటే అది సులభం అవుతుందా? 7,000 8,000 బ్రాంచీలు ఉన్న బ్యాంకుల దగ్గర సులభం అవుతుందా? నువ్వు వెళ్ళకపోతే అసలు ఈసీ ఎందుకు ఇస్తుంది నీకు? ఇప్పుడు బీజేపీతో కొత్త మిత్రత్వం వల్లనో అక్కడ పోయి ప్రెజర్ తెచ్చారా, వ్యవస్థల్లో నీకుండే ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రెజర్ తెచ్చారా, లేక నీ గోల భరించలేక ఎందుకు వచ్చిన గొడవలే మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసుకోండి అని వాళ్ళు చెప్పేటట్టు అంత ప్రెజర్ తీసుకొచ్చారా? ఆఖరి పరిస్థితినేమో పెనం నుంచి పొయ్యిలో, ఫస్ట్ ఏమో పెనం మీద పడేసినావు, లక్షణంగా ఊరకున్న ప్రాణానికి ఊరేయడం అంటే ఎట్లుంటుంది, దాని నుంచి పెనం మీద పడేసావు, ఆ నుంచి అటు ఇటు ఎత్తేసి పొయ్యిలో పడేసావు. ఈరోజు మళ్ళీ దానికంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు అని చెప్పి మళ్ళీ దానికి గొడవ చేస్తావు. ఇది ప్రజలు ఎట్లా దీన్ని ఇదవుతారని అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇంక నీ ఇమ్మీడియట్లీ పాత రోజులు గుర్తు రాకుండా ఉంటాయి జనానికి. గతంలో 14-19 మధ్య ఎట్లా చేశారనేది గుర్తురాదా? అండ్ 14-19 మధ్య అట్లా చేసావు. ఇప్పుడేమో 3,000 ఉన్నది 4,000 ఎట్లా ఇస్తావో తెలియదు, 4,000 అని అనౌన్స్ చేసావు. అది కూడా కొన్ని వర్గాలకు మళ్ళీ 50 ఏళ్ళకే అని అది అనౌన్స్ చేసావు. జనం నమ్ముతారని. నువ్వు ఇస్తే ఏమవుతుంది, నువ్వు వస్తే ఎట్లుంటుంది అనేది మళ్ళీ ఒకసారి ఫ్యూచర్ మళ్ళీ అధికారం లేక పొరపాటున అధికారం లేక మీకు ఓటు వేయడం అంటే మళ్ళీ 14-19 మధ్య ఉన్న నరకం, ఆ చీకటి రోజులు మళ్ళీ తెచ్చుకోవడమే. మళ్ళీ పంచాయతీ ఆఫీసుల దగ్గరనో మండల ఆఫీస్ దగ్గరనో ఇంకో దగ్గరనో రేయింబవళ్ళు రోజుల తరబడి వెయిట్ చేసి ఆ వచ్చిన దాంట్లో అరాకొర పెన్షన్లు ఇస్తే ఎలిజిబిలిటీ అర్హత లేదని ఇప్పుడు 66 లక్షలు శాచురేషన్ మనం ఇస్తున్నది, ఏ 30 లక్షలు 40 లక్షలకు దించుతాడు. అవి కూడా కొత్త పెట్టి రోజుల తరబడి తిప్పుకొని నీ పెన్షన్ వద్దు ఏమొద్దు అనుకునేంతవరకు తోసుకుంటా పోయి అప్పుడు చేతిలో పెడతాడు. అది ఇట్లా ఉంటుంది అని పాత రోజులు గుర్తు చేసే రకంగా చేసుకున్నాడు. ఇంతవరకు ఈ పూర్తి పాపం నేరం అది చంద్రబాబు నాయుడుది, ఆయన పార్టీది. వాళ్ళ ఆలోచన ఏదైతే వికృతమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి పరిణామమే ఈరోజు ఇప్పుడు పెన్షనర్లు వృద్ధులు పింఛన్దారులు వాళ్ళ పడుతున్న అవస్థలకు కారణం. దీంట్లో ఏమాత్రం ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వాలంటీర్లకు సంబంధించి అనౌన్స్ చేశాడు, వాలంటీర్లను కొనసాగిస్తాం, 5,000 10,000 చేస్తామని. ఎవరు వస్తారు అక్కడ వచ్చేది మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తారు, వాళ్ళకు 10,000 ఇస్తారు.
ఈ వాలంటీర్లు ఎందుకు కొనసాగిస్తాడు ఈయన? అంటే వెనక్కు 2014లో తన పూర్తి విశ్వరూపం ఏదైతే చూపించాడో 19లో దించినందుకు తనను అంత అవమానకరంగా దించిన రాష్ట్ర ప్రజల మీద ఆయనకు చంద్రబాబు నాయుడుకు ఎంత కసి ఉందో 14లో అవమానం జరగకపోయినా అంతగా కసి తీర్చుకున్నవాడు ఈసారి ఈయన తనకు జరిగిన 19లో జరిగిన అవమానానికి మళ్ళీ పొరపాటున ఓటు వేస్తే ఈయనకు ఇంకా ఎంతగా తొక్కుతాడనేది నిప్పులగుండంలో వేసి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల తరపు వాళ్ళ బాధ పెడతాడు, ఇబ్బంది పెడతాడు, చెలగాట మాడతాడు జీవితాలతో అనేది ఈ ఒక్క పెన్షనర్ల విషయంలో ఇప్పుడు ఆడుకుంటున్న నాటకం చూస్తేనే, ఆయన ఆడుతున్న నాటకం చూస్తేనే, ఆయన ఆడుతున్న డ్రామా చూస్తేనే అర్థమవుతుంది. మళ్ళీ పాత వ్యవస్థ వస్తుంది, ఖచ్చితంగా దాని చేతిలోకి మళ్ళీ రాష్ట్రం పోతుంది. కింద వీళ్ళు మన దానికి సంబంధించిన తరపు జన్మభూమి కమిటీలది వాళ్ళకు 10,000 ఆదాయం. సో వాళ్ళకి అడిషనల్గా వాళ్ళకి హక్కులు అధికారాలు కల్పించే కార్యక్రమం జరుగుతుంది అనే విషయం ప్రజలు అందరూ గుర్తించాలని కోరుతున్నాం. తర్వాత ఇంకొక 2-3 విషయాలు మేనిఫెస్టోకి సంబంధించి. మేనిఫెస్టోలో చూస్తుంటే మొన్న ఈ మేనిఫెస్టో బీజేపీ ఆమోదం పొందిందే అని అన్నాడు. సరే, మేము పాయింట్అవుట్ చేశాం, ఎక్కడ ఆమోదం ఆయన తీసుకోవడానికి కూడా దాన్ని అంటరాని దాని కింద చూశారు. ఆ పక్కన నిలబడిన ఆయన పెద్ద మనిషి బీజేపీ నుంచి వచ్చిన అబ్జర్వర్ ఎవరో ఉన్నాయన అని అంటే సిద్ధార్థ రాజ్ సింగ్ ఎవరు ఆయన అన్నారంటే లేదు అని ఆయనతో ఏదో 2 ముక్కలు చెప్పించినట్టున్నాడు, మా మద్దతు ఉంటుంది. అయితే ఈయన ఇంటర్ప్రిటేషన్ చంద్రబాబు చెప్పాడు, నేషనల్ పార్టీ ఢిల్లీలో ఉంటుంది, రాష్ట్రాలకు సంబంధించి అయితే ఆ రాష్ట్రంలో ఎప్పుడు చేయదు, బీజేపీకి అలవాట్లేదు ఇదని నాకు చూస్తే మరి నిజంగా అదే నిజమైతే అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో ఎట్లా వీళ్ళు రిలీజ్ చేశారు? అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో ఇది ఎక్కడిది? ఇది అరుణాచల్ ప్రదేశ్ ఇది అక్కడ వాళ్ళు రిలీజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇంకా సిక్కింలో అయితే ఇంకొకటి ఉండాలి కదా, సంకల్ప పత్రాన్ని. సిక్కింలో అయితే మేనిఫెస్టో కమిటీని కూడా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్స్ మెసేజ్ అని కూడా పెడతారు. ఇది ఎక్కడ? ఇది సిక్కిం. ఇది సిక్కిం. ఇది మేనిఫెస్టో కమిటీని మెన్షన్ చేస్తారు. వాళ్ళు ఏమేం చేయాలనుకుంటారో స్టేట్కి పెడతారు. నిజంగా వాళ్ళకు సీరియస్నెస్ ఉంటాయి. అంటే నేను ఎందుకు అంటున్నాను ఇది అంటే, వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. నిజంగా ఒక స్టేట్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ స్టేట్కి సంబంధించి వాళ్ళు ఏదన్నా చెప్పాలనుకున్నవి సెంటర్తో ఎక్కడ ఆగలే, చేసేవి చేస్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూసేసరికి వాళ్ళ గుండెలు గుబేలు పడినట్టున్నాయి. ఇక్కడ పొరపాటున దీన్ని ఒప్పుకుంటే మిగిలిన స్టేట్స్లో మా పరిస్థితి ఏంటనే మోడీ గారి గుండెలు గుబేలు అన్నట్టున్నాయి. అందుకోసమే ఆఖరికి ఆ పువ్వు గుర్తు పెడుతుంటే కూడా దానికి అడ్డం పడినారని, ససేమిరా అన్నారని వార్తలు బయటకు వచ్చాయి. 3-4 గంటలు డిలేడ్గా వచ్చారు. అది మొత్తం ఆ ప్రహసనం చూస్తే, మేనిఫెస్టో రిలీజింగ్ దాన్ని చూస్తే అసలు దీనికి బీజేపీ మద్దతు లేదు కదా, యాక్చువల్ దాన్ని వాళ్ళు డినై చేస్తున్నారనేది ఎక్కువ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మద్దతు లేకుండా న్యూట్రల్గా ఉండడం కాదు, మాకొద్దు మేమైతే దీన్ని ఓన్ చేసుకోమనేది స్పష్టంగా చెప్పారనేది, సూటిగా చెప్పారు అనేది ఆ ప్రహసనం ద్వారా మనకు కనిపిస్తుంది. అయినా సరే ఈయన బహుశా పెట్టుకుందే వాళ్ళని పక్కన దారికి పెట్టుకున్నట్టున్నాడు. అంటే మోడీ నేను ఫ్రెండ్స్, అక్కడి నుంచి డబ్బులు బాగా వస్తాయి, వచ్చినవన్నీ నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పుకోవడానికి వాళ్ళని పొత్తులో పెట్టుకున్నట్టున్నాడు. వాళ్ళతో ఆటలాడుతున్నాడేమో నాకు అనిపిస్తుంది. అంతకుమించి వాళ్ళ నుంచి పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తున్నట్ల. వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు కాబట్టి ఇదేదో పెద్ద దీంట్లో మనం ముంచేట్టున్నాడు ఇతనని చెప్పి పక్కకు తప్పుకునేట్టున్నారని నాకు అనిపిస్తుంది. అందులో 14లో వాళ్ళ పేర్లు వాడుకొని ఒక లెటర్ రాసి అప్పుడు పెట్టాడు. అందులో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయలేదు. 3 సెంట్ల స్థలం కానీ, ఇంకేదో గ్యాస్ సబ్సిడీ కానీ, ఇంకా ఇట్లాంటివి ఏవో ఉన్నాయి దాంట్లో ఆయన పెట్టిన వాటిలో, నిరుద్యోగ భృతి కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చూపిస్తున్నారు, మేము చూపిస్తున్నాం. ఇదేదో 14లో ఇది చేశాడు, అప్పుడు ఈ 3 ఫోటోలు పెట్టుకున్నారంటే ఈ దుంపదగా ఈసారి కూడా మళ్ళీ ఇది చేస్తాడేమో, వద్దు మా ఫోటో వద్దని తీసేసుకున్నారు.
ఇంకేం చెప్పినా మీరు కొట్టుకోండి అన్నారు. అంటే అది ఒక కృత్రిమ మ్యారేజ్ వీళ్ళకి జరిగింది. చంద్రబాబు నాయుడు తన అవసరం కోసము ఏం చేశాడో, ఏ రకంగా వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడో, గడ్డం పట్టుకున్నాడో మొత్తం మీద తెచ్చి జట్టులో చేర్చుకున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ అంటే ఆయన చేసేది ఉంది. ఈయన తరపున నేను ఇంతకుముందు ఎప్పుడు అన్నట్టు 100% సబ్సిడీ ఇంకోరా అలాంటిదో తను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో తన అవసరం కోసం పెట్టుకున్న ఒక క్రియేట్ చేసుకున్న ఒక పాత్ర ఆయనకి ఇచ్చారు. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ఒక హక్కులు అధికారాలు ఉంటాయనో తను ఐ రిజర్వ్ మై రైట్ అనగలలోనే నేనైతే అనుకోవట్లా. సో ఇంతవరకు వచ్చాక ఏం ఫోటో పెట్టుకుంటే ఏమైంది, పెట్టుకోపోమని ఆయన పక్కన నిలబడినట్టున్నాడు. ప్లస్ ఆయన పూచి పడినా పడకపోయినా ఫరక్ అయ్యేది ఏం లేదు. కానీ బీజేపీది ఏదో కావాలి కాబట్టి అది ఎత్తి చూపినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిప్పుతూ మళ్ళీ ట్వీట్లో 10 నిమిషాల్లో పెట్టారు. అయ్యా మీ దానికి బీజేపీ సెంటర్లో ఉన్న బీజేపీ మద్దతు కూడా లేదు, వాళ్ళు డినై చేస్తున్నారంటే దానికి నీవు తల్లి చెల్లి నీకు ఇది లేదు, ఇది ఒక లెక్క అంటే తిడతా ట్వీట్లు కూడా పెట్టినారు. అంటే ఎంత సెన్సిటివ్గా రియాక్ట్ అవుతున్నారో చూడండి. వాళ్ళకు కావాల్సిన మొహమాటానికైనా సరే బీజేపీ దీనికి మద్దతు ఇస్తుంది అని చెప్పించడం కోసం ఎన్ని పాటలైనా పడైనా సరే, ఎందుకంటే జనం లేకపోతే అడుగుతారు కాబట్టి ఆ ఒక్కటి క్రియేట్ చేసుకోవడం ఎన్ని అగచాట్లు పడినారో బీజేపీ అంతకు ఇంకా బండగా ఇంకా క్రూడ్గా దీంతో మాకు సంబంధం లేదని వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఇది ఆ రోజు జరిగిన ఇది ఎందుకు నేను చూపుతున్నామంటే వాళ్ళు స్టేట్కి సంబంధించి మేము ఎప్పుడు ఇవ్వమనేది అబద్ధం. ఈయన లేదు వీళ్ళు ఎప్పుడు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి స్టేట్ వదిలేస్తారు మాకే వదులుతారని చెప్పడం అదే అబద్ధం. అలాగే చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి మద్దతు బీజేపీ ఉంది అనడం అది ఇంకా అబద్ధం. అది చెప్పడానికి నేను ఇంత ప్రయాసపడి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇకపోతే ఇంకోటి మూడోది, ఇది నిజానికి దీనికి కూడా ఈయన ఆన్సర్ ఇవ్వాలి. మీరు గమనిస్తున్నారు గత కొద్ది రోజులుగా ఒక అబద్ధం దాన్ని ఎంతగా జనంలోకి తీసుకెళ్ళి కన్ఫ్యూజ్ చేయొచ్చు, గందరగోళపరచవచ్చు అనడంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వాళ్ళు చేస్తున్న ప్రచారం. సరే నేను దాని లోతుకు పోదలుచుకోవాలా, ఒక్కటే నేను చెప్పదలుచుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నువ్వు దేన్నైనా ఒక దాంట్లో అపోహ ఉంటే తొలగించవచ్చు. ఇందులో మాకు అపోహ ఉందంటే దాన్ని తొలగించవచ్చు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. లేదు దానివల్ల ఇలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది అంటే కాదు ఎందుకో అని చెప్పచ్చు. లేదు మేము చేసేసి ఉంటే నువ్వు చేసిన దానిలో ఇక జరిగాయన్న చూపిస్తే దాని గురించి ఏదో ఎక్స్ప్లెనేషన్ సంజాయిషి ఇచ్చుకుని చేతులు కట్టుకొని ఇవ్వచ్చు. అలా కానిది అసలు యాక్ట్ అనేది అది ఉన్నా దానివల్ల ఎవరో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఒక వ్యవస్థ కబ్జాలు చేసి అమ్మేసుకుంటారు అనేంతవరకు ప్రచారం తీసుకెళ్ళి ఒక రాజకీయ పార్టీ కాదు, సభ్య సమాజంలో ఉండే ఒక వ్యక్తి అయినా సరే, సభ్య సమాజం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే నువ్వు సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేసే వాళ్ళని నేను అనుకునేవాడు తప్ప. ఏదైనా ట్రస్ట్ మీద నడిచేది, అసలు వ్యవస్థలన్నీ నడిచేదే ట్రస్ట్ మీద నడుస్తాయి. లేకపోతే సిటిజన్ ఎందుకు అబాయిడ్ అయి ఉంటాడు? ఏదైనా రూల్ పెడితే గవర్నమెంట్ అంటే ఆ పని చేయాలి అంటాడు. నువ్వు ఆ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయే రకంగా ప్రచారం జగన్మోహన్ రెడ్డి అసలు మేనిఫెస్టోలో పెడతాడండి. కబ్జా చేస్తాడు, వేలాది దీనిలను చేస్తాడని. ఇంకా సరే ఇంకా అట్లాంటి బూతులు సైకో ఇది పాలన అంటారు, వాళ్ళ ఇష్టం. అది మేనిఫెస్టోలో ఉంటుంది అయితే నేను ఎప్పుడు అనుకోలే. వైకాపా గూండాలని రాస్తారు. మేనిఫెస్టో అనేదానికి వేరే అర్థం మా అందరి దృష్టిలో ఉండేది, ప్రజల దృష్టిలో ఉండేది. చంద్రబాబు దృష్టిలో ఉండేది అది బూతు పత్రం. ఆ బూతు పత్రం అంటే మేనిఫెస్టో అంటే ఆయనకు బూతు పత్రం, దాంట్లో రాసేవన్నీ బూతులు. ఎందుకంటే ఏది అమలు చేయడు కాబట్టి అవన్నీ రాసి కబ్జాలను రాసి ఆఖరికి దాంతోపాటు మేము వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాము అని అంటాడు. కాదు బాబు, అది బీజేపీ అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళ నుంచి వచ్చింది మోడల్ కానీ డ్రాఫ్ట్ ఆర్డర్ కానీ, అందులో దాని ఇంప్లిమెంటేషన్ కూడా జరగట్లేదు, కోర్టులో ఉందని ఎంత చెప్పినా దానికి అసలు పట్టించుకోవడం అయిపోయి. ఇప్పుడు ఇంకా ఏదేదో చెప్తున్నాను, మీ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయలేరు, మీ అమ్మ లేరు, మీరు ఇంకోటి చేయలేరు. దీనికి ఏమని ఆన్సర్ ఇవ్వాలా? ఒక అబద్ధపు దానికి, లేని దానికి నువ్వు అలాంటి ఆరోపణలో చేసి కన్ఫ్యూజ్ చేసి ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేస్తే దానికి ఆన్సర్ ఏమని ఇవ్వాలి? అందుకే ఇది బీజేపీ చేసింది.
బీజేపీ చేసిన దానికి బీజేపీ మీ కూటమిలో ఉంది, నువ్వేమో ఇక్కడ రద్దు చేస్తానంటున్నావు. సాక్షాత్తు ప్రధాని మోడీ గారే ఆయన డైరెక్షన్ మేరకే అది నీతి ఆయోగ్ తయారు చేసిన డ్రాఫ్ట్ యాక్టు, మోడల్ యాక్టు. అది కూడా మీరు చూడండి, చూపించదు పెట్టము. ఏది పెడతావు ఫస్ట్? ఇది 25/11/2019 మీకు అక్కడ చూస్తే కొంచెం పెద్దది అవుతుందా? అంతేనా? ఒక కమిటీ ఫామ్ చేస్తుంది నీతి ఆయోగ్. దాంట్లో ఏముంటుంది? ఇన్ పర్సన్స్ ఆఫ్ ది డెసిషన్ హెల్డ్ ఇన్ ఎ మీటింగ్ ఆఫ్ ది క్యాబినెట్ సెక్రటరీ డేటెడ్ 10/10/2019 at the cabinet secretariat, the CEO Niti Aayog in a meeting on 16/10/2019 constituted a committee to draft the model act and the rules on conclusive land titling with the following composition. అని కమిటీ మెంబర్లు ఈయన వికే అగర్వాల్ అని ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆయన చైర్మన్గా పెడుతూ ఒక కమిటీని వేస్తాడు. ఇది ఎప్పుడు 25/11/2019 అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతి ఆయోగ్కు 26/11 ఈ వికే అగర్వాల్ ఆయన చైర్మన్, ఆయన రాస్తాడు. ఆయన ఈ మాదిరి అన్నీ వీఆర్ పర్సూయింగ్ ఇట్ అంటూ ఆల్సో ఎంక్లోజ్డ్ ఈజ్ ఏ కాపీ ఆఫ్ ది లా డ్రాఫ్టెడ్ బై ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఫర్ ది సేమ్ పర్పస్ విచ్ ఈజ్ ప్రెజెంటెడ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ అంటూ పాయింట్స్ అవి చెప్తూ ఆయన ఒకటి పంపిస్తారు. అంటే మహారాష్ట్రలో ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ తయారు చేసినారు, దాన్ని తీసుకొని ఇది బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది, ఇది వచ్చి ఇంకొకటి ఏదన్నా ఇది ఎప్పుడు 20/12/2019 ఇది క్యాబినెట్ సెక్రటరీకి, ఇది క్యాబినెట్ సెక్రటరీ ఇది క్యాబినెట్ సెక్రటరీ ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు, రాజీవ్ గౌబా క్యాబినెట్ సెక్రటరీకి, అమితాబ్ కాంత్ సిఇఓ నీతి ఆయోగ్, ఈయన రాస్తాడు. ఇది 20/12/2019 దీంట్లో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మీ డైరెక్షన్ మేరకే ఆన్ యువర్ డైరెక్షన్ డేటెడ్ 10/10/2019 నీతి ఆయోగ్ అది చేస్తున్నాము అంటూ ఇంట్రడక్షన్లోనే ఇన్ ఇండియా ల్యాండ్ కంటిన్యూస్ టు బీ ఆఫ్ ఎనార్మస్ ఎకనామిక్, సోషల్ అండ్ సింబాలిక్ రెలవెన్స్ అండ్ హెన్స్ యాక్సెస్ టు ది ల్యాండ్ and its documented ownership is the core of livelihood for the majority of the poor. ఒక ప్రిజంప్టివ్ దీనిగా ఉన్న ఇప్పుడున్న టైటిలింగ్ అనేది కంక్లూజివ్గా చేయాలి, ఎందుకంటే అది సరిగా లేనందువల్ల అన్ని గందరగోళాలు జరుగుతాయి. యాక్చువల్లీ సొల్యూషన్గా వాళ్ళు భావించినారు. ఎందుకు 66% ఆఫ్ ది సివిల్ కేసెస్ అన్నీ కూడా సబార్డినేట్ కోర్ట్స్లో ఏళ్ల తరబడి దశాబ్దాలుగా ఇదవుతున్నాయి. ఎప్పటికీ మనం దీని నుంచి బయటపడాలంటే ఒక కంక్లూజివ్ ఇది కావాలంటే కాంప్రహెన్సివ్ ఒకటి తీసుకొని రావాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మన కంట్రీ ఇలాంటి ఇష్యూస్లో 163rd పొజిషన్లో ఉంది వరల్డ్ బ్యాంక్ దీని ప్రకారం. అంటే వీటి సొల్యూషన్ ల్యాండ్కి సంబంధించినంత వరకు 163rd పొజిషన్లో ఉంది వరల్డ్లో అని వరల్డ్ బ్యాంక్ చెప్తున్నాయి. సో వీటన్నిటికీ ఒక కంక్లూజివ్ ఇది తీసుకొని రావడం కోసం మీ డైరెక్షన్ మేరకు, అంటే ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్, క్యాబినెట్ సెక్రటరీ దీనికి చైర్మన్, నీతి ఆయోగ్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ సెక్రటరీ రిపోర్ట్స్ టు ప్రైమ్ మినిస్టర్ అసోసియేట్ అయిన. సో ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్ మేరకు తయారైన ఇది. సరే, ఆయన బీజేపీనే కదా, బీజేపీ పార్టీ సెంటర్లో ఉంది. అండ్ ఆయనకు సంబంధించినంత వరకు డైరెక్షన్ మేరకు నీతి ఆయోగ్ తయారు చేసింది, అది అందరికి వచ్చింది, మనకు వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చి దీనికి సంబంధించినంత వరకు ఇవన్నీ ఆ దాంట్లో ఉన్నవే. మీకు కూడా యాక్ట్ ఇది పంపిస్తాం, అందరూ మీడియా వాళ్ళు మీ అంతటా మీరు ఇండిపెండెంట్గా చూడండి. సెక్షన్ 38 సేస్ బార్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్.
అది వాళ్ళు పెట్టిందే. నో సివిల్ కోర్ట్ షెల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ ఎనీ మ్యాటర్ పర్టైనింగ్ టు దిస్, దీనికి సంబంధించి అని చెప్తూ ఈ ట్రిబ్యునల్, అపిలేట్ ట్రిబ్యునల్ ఇవన్నీ ఉంటాయి, వాటి తర్వాత పోతే హైకోర్టుకు పోవాలనేది దీంట్లో ఉంది. అలాగే రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్, డీటెయిల్స్ ఆఫ్ అన్నీ కూడా దాంట్లో ఎక్కాలి. డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్స్ డ్యూ టు సక్సెషన్, అది కూడా వాళ్ళ ఆధార్ చట్టంలోనే ఉంది, దాంట్లో ఆ డ్రాఫ్ట్లోనే ఉంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ అనే దాంట్లో ప్రతిదానికి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎనీ యాక్ట్ ఏదైనా సరే. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో సేల్ కానీ, గిఫ్ట్ కానీ, పార్టిషన్ కానీ, ఫ్యామిలీ సెటిల్మెంట్ కానీ, ఇవన్నీ కూడా కిందికి ఇంకా ఇవన్నీ కూడా దీని నుంచే ఈ ఆపరేట్ చేయడానికి ఈ ఈ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఏదైతే ఈరోజు ఆరోపణ చేస్తున్నారో, ఏది ఎవరికి ఇవ్వడానికి లేదు, నీ భూమి నీది కాదు, నీ కూతురికి ఇవ్వలేవు, కొడుకుకి ఇవ్వలేవు, నువ్వు అమ్మలేవు, ఇదే అంటున్నారు. ఏదంటే అది ఇప్పుడు కుదరదు. 22A ఉంటే చేయడానికి లేదు, డిస్ప్యూట్ ఉంటే చేయలేవు, ఎక్కడన్నా మార్టిగేజ్ చేస్తే దాంట్లో రిజిస్టర్ ఆఫీస్లో ఎక్కితే చేయలేవు. ఇక్కడికి వచ్చేసరికి ఏదంటే ఇప్పుడున్నవన్నీ నోషనల్ దీనికి ఉంటున్నాయి, అక్కడ ఉన్నంత స్థలము ఉండదు, లేదా అక్కడ పెట్టిన దానికి సంబంధించి ఒక దాంట్లో ఉంటే ఇంకొక లేయర్లో ఉండదు. అల్టిమేట్ కావాలంటే లోతుకు పోయితే అక్కడ వేరే ఉంటుంది. ఇలాంటి గందరగోళం చంద్రబాబు హయాంలో ఎక్కువ జరిగింది. పాస్బుక్లో ఎంట్రీలు చేయించుకుని అడ్డంగా ఇది చేసుకునే ఇది నడిచినాయి. వీటన్నిటికీ కంక్లూజివ్ దీనిగా చేయాలన్నారు. ఈ స్పిరిట్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ కావాలంటే, దీన్ని ఇన్ స్పిరిట్ అంటే దాని స్ఫూర్తి అది నిలబడి, ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అంటే చట్టమే కాకుండా ఇంప్లిమెంట్ చేయాలంటే సమగ్ర సర్వే జరిగి కంక్లూజివ్గా మన ఫిజికల్ ఆన్ గ్రౌండ్, ఇప్పుడు పేపర్ మీద ఉండే దాని మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇది ఆన్ గ్రౌండ్కి సంబంధించి కూడా ఫైనలైజ్ అయిపోయి ఆ తర్వాత ఇక్కడికి ఎక్కి అప్పుడు ఒక చట్టం రూపం దానికి ఉంటే అది కంక్లూజివ్ టైటిల్ అవుతుంది. అప్పుడు జనరేషన్స్ టుగెదర్, నువ్వు అమెరికాలో ఉన్నా, ఇంకో దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీ ప్లాన్ నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏది ఉన్నా దాన్ని ప్రొటెక్టెడ్ అలాగే ఉంటుంది. అది జరగాలంటే దీనికి ముందు ప్రీ రిక్విజైట్ నేను అనుకోవడము సమగ్ర భూ సర్వే జరగాల. అది ఇప్పుడు మన ప్రభుత్వం మాత్రమే చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ఎవరు ఇంతవరకు ఆ సాహసం చేయలే. ఇప్పుడు 5-6 వేల విలేజెస్ అయిపోయినట్లున్నాయి. అంటే కరెక్ట్ కొలుచుకుంటూ వస్తున్నారు, ఎక్కడికక్కడ ఉంటే అది ఫిక్స్ చేస్తున్నారు. ఇది ఇంకా ఫ్యూచర్లో ఎన్ని పార్టిషన్స్ అయినా ఆటోమేటిక్ దానికి ఒక యూనిక్ నెంబర్ వస్తుంది, దాని తర్వాత దానికి కనెక్టివ్ పార్టిషన్లు వస్తుంటాయి. అంటే యూ కెన్ రెస్ట్ అష్యూర్డ్ అంత కంక్లూజివ్గా ఉంటుంది. సేమ్ ఇక్కడ అదే. అంటే ఏదైతే ప్రిజంప్టివ్గా ఊహాజనితంగా ఉండేదాన్ని కంక్లూజివ్గా ఒక టైటిల్ను క్రియేట్ చేసే ప్రయత్నం మనం చేయట్లా. అక్కడ ఉన్న సెంటర్లో ఎవరున్నారంటే బీజేపీ ప్రభుత్వము, మోడీ నాయకత్వంలో ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు. అటు అందరి స్టేట్స్కి వచ్చింది, మన స్టేట్లో కూడా దాన్ని చేసి ఇప్పుడు దాని మీద అపోహలు కోర్టు కూడా సబ్మిట్ చేశారు. అపోహలు ఏదున్నా కూడా వాటిని ఇచ్చేసిన తర్వాత ప్రస్తుతానికి దాని జోలికి పోవట్లేదని కూడా చెప్పాం. ఒకవేళ ఏదన్నా అలాంటిది ఉన్నా ఇది ఓపెన్ ట్రాన్స్పరెంట్గా జరుగుతున్న ఒక యాక్టివిటీ. ఇది ఇప్పుడు వీళ్ళు రాసుకున్నదైనా ఏది చూసినా అడ్డగోలుగా అవకతవకలుగా ఎవరో ఒక అధికారో లేక ఇంకో లిటిగెంటో ఇంకోడో డిస్ప్యూట్ రైజ్ చేసేది కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ వెతికే దిశగా జరుగుతున్న ప్రయత్నం ఇదైతే, పూర్తి దానికి విరుద్ధంగా నువ్వు ఇది వస్తే భూములన్నీ ఇదే అయిపోతాయని నేను ఈ కమ్యూనిస్ట్ దీని నుంచి వినేవాడిని. 55లోనూ 51లో జనరల్ ఎలక్షన్లో కమ్యూనిస్టులు వస్తారనుకున్నప్పుడు ఓ ప్రచారం చేసినారట. కమ్యూనిస్టులు కానీ అధికారంలోకి వస్తే పుస్తలు తెంచుకొని పోతారు, పెండ్లాలను కూడా జాతీయం చేస్తారు, భార్యలను, ఎందుకంటే వాళ్ళంతా నేషనలైజ్ చేస్తారనే ప్రచారం చేసి కన్ఫ్యూజన్ అంతగా క్రియేట్ చేశారట. సొసైటీలో చాలామంది ఏమో జరుగుతుందేమో అంటే దోపిడీ దొంగలు బండి పడతారన్నట్టు ప్రచారం చేశారట. అది ఇండిపెండెన్స్ వచ్చిన 5 ఏళ్లకో ఎప్పుడో 4-5 ఏళ్లకు. దట్ వీ కెన్ అండర్స్టాండ్. ప్రజలకు కూడా అంత అప్పటికి తెలిసి ఉండదు. గవర్నమెంట్ అంటేనే అది చాలా ఇంకా ఫ్లెడ్జిలింగ్ దీంట్లో ఉన్నది.
ఎందుకంటే బ్రిటిషర్స్ పెట్టింది రెవెన్యూ వసూళ్ళకే వాళ్ళు పెట్టుకుంది, అంతకుమించి వాడేం పెద్ద మొత్తం కాంప్రహెన్సివ్గా వెల్ఫేర్ స్టేట్ అది లేదు. ఇప్పుడు ఇన్నేళ్ళు అయిపోయి 77 అవుతాట ఇప్పటికి. ఈ రోజుకు నీలాంటి వాడు చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఇంత బరి తెగించి అబద్ధాలు ఆడడం అంటే ఈ చట్టం వస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం ల్యాండ్ అంతా కబ్జాలు చేస్తాడు, మీ ల్యాండ్ మీది కాదు, ఆయన చేసుకుంటాడు, వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు అమ్మేసుకుంటాడు, మార్టిగేజ్ చేస్తాడంటే ఇదేదన్నా మనం సివిల్ సొసైటీనా ఇంకోట కాదా? నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు, నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో ఉండడానికైనా అర్హత ఉందా నీకు కానీ నీ పార్టీలో ఉండే ఎవరికైనా ఉందా? అదొక ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకున్నావు? బీజేపీతో. మరి నువ్వు అడగాల్సింది ఎవరిని? బీజేపీని అడగాల. అయ్యా ఇది చేసినారు, మరి ఇది పెడితే మీరంతా అమ్ముకోవడానికి పెట్టినట్టున్నారు అని. అంటే మోడీ అక్కడ దేశంలో ఉండే ల్యాండ్ అంతా మోడీ అమ్ముకుంటాడు, లేదా ముఖ్యమంత్రి కొంత అమ్ముకోనో ప్రధానమంత్రి కొంత అమ్ముకోవాలా? మరి ఆయన మీద అటాక్ పెట్టాలా? బీజేపీ స్టేట్ యూనిట్ మీద అటాక్ పెట్టాలా మీ పార్టీ ఇట్లా చేసిందని? అసలు బీజేపీ వాళ్ళు దాని మీద స్టాండ్ చెప్పాలా? స్టేట్ యూనిట్ బీజేపీ దీని మీద స్టాండ్ చెప్పాలా? ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టారు. లేదు మేనిఫెస్టో మాకు సంబంధం లేదు కదా వాళ్ళంటే కూటమిలో అసలు ఉండడానికి వీల్లేదు. నీకు హామీలతో సంబంధం లేదు, చంద్రబాబు ఇచ్చిన హామీలతో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నాడు, దాంతో మీకు సంబంధం లేదు. ఇది ఏదో ఒకటైతే క్లారిఫికేషన్ రావాలిగా. బీజేపీ నేషనల్ వాళ్ళ యూనిట్ వాళ్ళన్నా నేషనల్ పార్టీ అన్నా దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలా? లేదా పొత్తులో ఉన్న మాకేం సంబంధం అనడానికి తప్పించుకోవడానికి లేదు, పొత్తులో ఉన్నారు, స్టేట్ యూనిట్ అన్నా వాట్ ఈజ్ వాట్ అన్నా చెప్పాలా? లేదు అని అంటే చంద్రబాబు ఎవరిని చేయడు, తన పొత్తు లేదు, కూటమి లేదు, అది ఊరికి పైపైన దీనికోసం పెట్టుకుని తప్ప వీళ్ళ మధ్య ఏమీ లేదనుకోవాలా? ఈయన ఇండిపెండెంట్గా ఆయన పవన్ కళ్యాణ్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు అనుకోవాలి. ఏది మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళంతా వాళ్ళు రద్దు చేస్తున్నారు అనుకోవాలి. ఈజ్ హీ నాట్ రెస్పాన్సిబుల్, ఆన్సరబుల్? అలాగే బీజేపీ ఈజ్ ఇట్ నాట్ రెస్పాన్సిబుల్? వాళ్ళు ఒక్కరన్నా మాట్లాడుతున్నారా స్టేట్ లీడర్స్ దాని గురించి? ఎత్తి చూపిన తర్వాత కూడా అయ్యా ఇది దీని మీద మేమేమి వెనక్కి పోయి ఏదో తప్పించుకుని బాగా ఇచ్చేయట్లేదు. ఓ రెస్పాన్సిబుల్ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ చేస్తే ఓ రెస్పాన్సిబుల్ స్టేట్ గవర్నమెంటు అన్ని చోట్ల దాన్ని ఎట్లయితే డ్రాఫ్ట్లు తయారు చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు. ఓ మంచి ఉద్దేశంతో అక్కడ తయారు చేశారనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నారు. దీంట్లో ఏమైనా అప్రహెన్షన్స్ ఉంటే అవన్నీ వచ్చిన తర్వాతనే యాక్ట్ ఇంప్లిమెంటేషన్ సబ్జెక్ట్ టు అదర్ స్టేట్స్ అన్నీ కూడా చేసేదాన్ని బట్టి చాలా ఎక్సర్సైజ్ జరగాల. అలాంటి దాని మీద ఇంత అడ్డగోలుగా చేసి ఇచ్చేయడం అంటే ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? అంటే ఒక మనిషిని అంచనా వేయడానికి, నమ్మాలా లేదా అనడానికి ఏమైనా ఉంటే ఈ మనిషిని అయితే ప్రపంచంలో దేనికి నమ్మలేము చంద్రబాబు నాయుడు అనే దాంట్లో ప్రతి అడుగులో, ప్రతి మాటలో, ప్రతి చర్యలో గతంలో రుజువు చేసుకున్నాడు, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాడు. బహుశా 2099లో కూడా ఇంత దిగదారి అబద్ధ ప్రచారాలు, ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టి నోటుకు చోటు మీ భూమి అయిపోయింది, అమ్మేశారని చెప్పి ఈరోజు ఏదో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంట. హెడ్డింగ్ చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అంటే మోడీ దేశంలో భూములన్నీ గ్రాబింగ్ చేయడానికి ఆయన అనుకున్నాడని నేను అనుకుంటుంటే ఆయన క్వశ్చన్ చేయాలి పోయి బీజేపీని, నీతి ఆయోగ్ను, మోడీని. ఖచ్చితంగా దీని మీద అయితే బీజేపీ స్టేట్ యూనిట్ కానీ వాళ్ళ నేషనల్ పార్టీ కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సేమ్ కేసు విత్ వాళ్ళ పాలసీకి సంబంధించి మైనారిటీ రిజర్వేషన్లు 4%. వాళ్ళు ఖచ్చితంగా ఓ పక్క రీట్రేట్ చేస్తున్నారు, వాళ్ళ స్టేట్ యూనిట్లో కూడా చేసినట్టున్నారు, సోషల్ మీడియా దీంట్లో పెట్టారని అన్నారు. 4% రిజర్వేషన్లు అయితే ఉండవు మైనారిటీస్ కానీ. మరి నీ స్టాండ్ ఏంది? కూటమి నువ్వే చెప్తున్నావు, తెలుగుదేశం అనట్లే. 14లో కాదు 14లో అన్నప్పుడు ముగ్గురు కలిసినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు కూటమి, నన్ను చూడొద్దు, ఎన్డీఏ కూటమి, ఇది కూటమి అని అంటున్నాడు. మరి కూటమి అయితే 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని కూటమిలో ప్రధాన పార్ట్నర్ అయిన మొత్తం చక్రం తిప్పే మోడీ, బీజేపీ, అమిత్ షా వాళ్ళంటుంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ నువ్వు ఈ స్టేట్లో ఉన్నావు, నువ్వు ఇక్కడ చిన్న స్టేట్లో నువ్వు ఇక్కడ పట్టుకొని వాళ్ళ మీద డిపెండ్ అయినా నువ్వు అనుకోని కూటమి నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు దీనికి అడ్డం పడగలవా? ఏ రకంగా పడతావు? దాని మీద కూడా బీజేపీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వాలా. ఒక పక్క అతనేమో నేను అది జరగనివ్వ నేను ఉన్నంత వరకు అంటున్నాడు. నువ్వు జరగనిచ్చేది ఏంది? కూటమిలో వాళ్ళు మెయిన్ పార్ట్నర్ అయినప్పుడు, లేదా కూటమిలో వాళ్ళు లేరన్న చెప్పాలా? వాళ్ళన్నా దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలా. ఈ రెండు అంశాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాట మీద ఎవడు నమ్మడు, చిన్న పిల్లవాడు కూడా నమ్మడు. కాబట్టి బీజేపీనే క్లారిఫికేషన్ ఇవ్వాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మోడీ ప్రధానిగా ఉన్న
బీజేపీ ఆధ్వర్యంలోని గవర్నమెంట్ అది ఇనిషియేట్ చేసిందా లేదా? మరి ఇనిషియేట్ చేస్తే వాళ్ళ కూటమిలో ఇక్కడ స్టేట్లో పార్ట్నర్గా ఉన్న తెలుగుదేశం పార్టీ దాన్ని రద్దు చేస్తానంటోంది. దాని మీద నీకు స్టాండ్ ఏంటి బీజేపీ? 2, ముస్లిం మైనారిటీల ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ 4%. మీరైతే అంటే బీజేపీ జాతీయ నాయకులు అందరూ కూడా తెలంగాణ వరకు మా పక్కన వరకు కూడా 4% రిజర్వేషన్ లేదు, ఉండదు, మేము బతికినంతకాలం అయితే అది ఉండదు అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ ఈయనేమో నేను అది ఇక్కడ రానివ్వనులే, డోంట్ వరీ అంటున్నాడు. మరి దాని మీద వాళ్ళ స్టాండ్ ఏంటి బీజేపీ? ఎందుకంటే ఈయనేం మాట్లాడు, కన్వీనియంట్గా దాన్ని చాప కిందకి తోసేసుకుంటా పోతాడు. చెప్పాల్సింది వాళ్ళు బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు చెప్పాలా, రాష్ట్ర యూనిట్ యాజ్ సచ్ పార్టీ చెప్పాలా, అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలా, సెంట్రల్ పార్టీ కూడా వాళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అదే అన్యాయమైనది. నేను అందుకే మేనిఫెస్టో అనట్లా, అది ఏదో బూతుపత్రం అంటున్నా. ఎందుకంటే వైకాపా గుండాలంటారు, ఎవరో ఇండివిజువల్ ఎక్కడ మర్డర్లు జరిగితే అది దెర్ ఈజ్ ఎ సెటప్, కోర్టులు ఉన్నాయి, వాళ్ళందరినీ తీసుకొచ్చి వైకాపా గుండాలను శిక్షిస్తామంటారు. ఇవన్నీ అంటే ఏదైతే రాయకూడదో కబ్జాలు అనడం కూడా అదేమన్నా మాట వాడే మాటేనా? ఎవరు అధికారంలో ఎవరున్నా దానికి సంబంధించి నువ్వు కాంక్రీట్గా ఏదైనా చెప్పేటప్పుడు ఏదన్నా అన్నా ఇది ఉంటుంది. కానీ ఇక్కడ అసలు ఏమీ లేకుండా వేగంగా రాయడం, సైకో పాలన అనడం, నీకు నువ్వు నిర్వచనాలు ఇచ్చుకొని అవన్నీ తెచ్చి రుద్ది ఇది మేనిఫెస్టో అని చెప్పి దాన్ని జనమోహనం కొట్టేసి ఆ తర్వాత ఇంకా నీ సూపర్ 6 అని అవన్నీ ఎందుకు పనికిరాని కొరగాని ఇవి అబద్ధాలన్నీ తీసుకొచ్చి అవి పెట్టి రాష్ట్రాన్ని, ప్రజలను, 5 కోట్ల మందిని అడ్డంగా మోసం చేయాలనే ప్రయత్నం, అలాగే అధికార పక్షం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యక్తిగత కోపం, కసి అన్నీ కూడా దాంట్లో ఆ బూత్పత్రంలో రాయడం, ఇవన్నీ ఇంకా ఆయన అన్నిటికంటే నేను అన్నట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అడ్డగోలు ఆరోపణలతో IVRS కాల్స్ ప్రజలను భయపెట్టే రకంగా పూర్వం జరిగేవి ఇట్లాంటివన్నీ. ఏదో పల్లెల్లో ఓ3 మీరు రేపు రాని ఇట్లా రాసి భయపెట్టారు, అక్కడేదో వచ్చినారనే వాళ్ళు. ఈ ఈనాడులో అప్పుడు వచ్చేది నాకు బాగా గుర్తు, పైన ఏదో స్కైలాబ్ అని చిన్నది ఒకటి పడితే రాష్ట్రమే పోతుంది అని చెప్పి బెదరగొట్టి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు 70s. అంతా చేస్తే అది 30 కేజీలు ఎక్కడ పడింది అది వచ్చేసి. దానివల్ల రాష్ట్రం అంతా ప్రాణాలు పోతాయని అప్పుడు పూజలు, టెంపుల్స్లా అప్పుడు ఇంకా ఇంత టెక్నాలజీ రాలే, సోషల్ మీడియా రాలే. ఆ పత్రికే ఆ దిక్కుమాలిన పత్రికే అప్పుడు దిక్కు రాష్ట్రానికి, ఎందుకంటే పదంలో వేస్తే అదే వచ్చేది. సో దాంట్లో అది పడితే మొత్తం ప్రపంచం నాశనం అవుతుంది. దాని మీద బిల్డప్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన బిల్డప్కు నాకు బాగా గుర్తు. కొత్తగా ఈనాడులో చేరినా, జర్నలిజంలో అప్పుడే వచ్చి ఈనాడులో చేరినా. రాష్ట్రంలో ఏ టెంపుల్స్లో చూసినా ఇంకా ఆఖరు దశలో ఉన్నట్టు సెలవులు పెట్టి ఊర్లోకి వచ్చేసినారు, ఉద్యోగాలు మానేసి వచ్చినారు. మీకు 79 80 ఇప్పుడు చూస్తే 79 అప్పుడు పత్రికలు చూస్తే దొరుకుతాయి మీకు. ఆహాకారాలు, ఇంకా ప్రాణాలు పోయినాయి అనుకున్నారు, ఇంకా ప్రపంచం అంతం అయిపోయిందని, ఇంకా మనం చచ్చిపోతున్నామని అంతవరకు తీసుకుపోయాడు. సేమ్ ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా అంతవరకు తీసుకుపోతున్నారు. అంటే భయపడాలా ప్రజలు, మా భూమి ఎక్కడికి పోతుందో, ఎవడో దోచుకుంటాడని భయపడాలా. ఆ భయం పెట్టడం అనేది కేవలం ఈ పనికిమాలిన అదే అధికారంలోకి అడ్డంగా రావాలని ఆయన పెట్టుకున్న దీంతో ఆ ఎక్స్టెంట్కి పోతున్నాడు. ఎవ్వరూ అసలు క్షమించరాని తప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆ విషయంలో. ఆల్రెడీ చేశాము. ఆల్రెడీ ఇప్పుడు ఏ వ్యవస్థ అయినా ఎవరైనా దాని మీద రియాక్ట్ కావాలని ఒక లెవెల్ ఊహించిన వాటి మీద రియాక్ట్ అవుతారు. ఇదిగో ఈ పొరపాట్లు జరుగుతాయని దానికి ఏదో యాక్షన్ చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఇంత చండాలమైన దరిద్రపు ఆలోచనతో చేసి, వికృతమైన ఆలోచనతో ప్రజలతో, రైతులతోనూ, ఈ ప్రాపర్టీ హోల్డర్స్తోనూ, రాష్ట్ర ప్రజలతో ఆటలాడుకునేంతవరకు పోతాడని ఎవరు ఊహిస్తారు? ఇట్లాంటివి దీన్ని చెప్పాలన్నా కూడా ఏం చెప్పాలనో అర్థం కావట్లేదు. ఏది నీ ల్యాండ్ నువ్వు ఇంటికి పోయేసరికి నీ ఇల్లు ఉండదు, నీ కుటుంబం ఉండదు, లేపుకోమవుతారంటే అది ఎవరు? ఓ ప్రభుత్వం చేస్తుంది, ఓ ముఖ్యమంత్రి చేస్తాడంటే దాన్ని నమ్మాలన్నా ఇంకోటి చేయాలనో అర్థం కాదు. దాని ఖండన కూడా ఎట్లా ఇవ్వాలనో అర్థమయ్యేది. అట్లా కన్ఫ్యూజను, భయము, భయాందోళనలు ఇవి క్రియేట్ చేయడంలో వాళ్ళకున్న ఎక్స్టెన్సివ్ ఇదంతా కూడా పూర్తి ఉపయోగిస్తున్నారు.